పనిలో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, ఈ లోకానికి మనము జీవము గల దేవుని ప్రకటించేటటువంటి స్థితిలో లోకంలో మన పరిస్థితి ఎంత దీనమైనదో, దేవుని ఎదుట మన పరిస్థితి ఎంత ఉన్నతమైనదో చదవబడినటువంటి వాక్య భాగంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసమే బ్రతకడు. ఈరోజు లోకంలో చూస్తున్నప్పుడు సేవకుల పరిస్థితి మనం చూసినప్పుడు అందరూ సేవకులమే కనుక మనం చెబుతున్నటువంటి బోధ లేదా మనం ప్రకటిస్తున్నటువంటి వాక్యము ఈ లోకపు నటన గతించిపోతున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ లోకంలో మనము యాంత్రికులుగా పరదేశులుగా ఉన్నాము అని చెప్పుకుంటూ సమాజానికి, సంఘానికి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, సేవకులంగా మన బ్రతుకులను వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు మనం ప్రకటిస్తున్నటువంటి వాక్యానికి, మన నిజ జీవితానికి పొంతన లేని పరిస్థితులు ఈరోజు సంఘంలో, సమాజంలో పెద్ద పెద్ద సేవకుల నుండి చిన్న చిన్న సేవకుల వరకు మనం నిత్యం చూస్తూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి మన స్థితిని భక్తుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన జీవితం ఎంత ఉన్నతమైనదో మనకు తెలుసు. పౌలు గారు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని, దేవుని కొరకు చావైతే నాకు లాభమని ఎంచుకొని, తన పనిని, తన ముందున్నటువంటి గురిని, తన లక్ష్యాన్ని తుదముట్టించుటకు ఎంత కష్టపడ్డారో మనకు అందరికీ తెలుసు. పౌలు గారి జీవితం ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఈరోజు మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే బ్రతకడు. ఈరోజు అందరూ యేసుక్రీస్తు కార్యాలను చూసుకుంటున్నారు కానీ అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూసే పరిస్థితులు నేర్పుతున్నారు ఈరోజు. కనుకనే ఈ అంత్య దినాల్లో అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో సేవకులుగా మనము కూడా ఈ లోకంలో లోకం కొరకు బ్రతకక, మన కోసము మనం బ్రతకక, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామన్న సత్యాన్ని